ఇదేమన్నా మన ఇల్లు అనుకుంటున్నావా? ఎప్పటికిప్పుడు కాఫీ అంటే కళ్యాణ మండపంలో ఎలా పెట్టి తీసుకురావాలి? నువ్వెలా తీసుకొస్తావో నాకు తెలీదమ్మా, నాకు కావాలి అంతే. ఇలాంటి ప్రవర్తన ఉంటే అత్తగారింట్లో ఎలా సర్దుకుపోతావు? సంసారంలో ఎలా నెగ్గుకొస్తావు? ఎక్కనైనా నీ పద్ధతులు మార్చుకోవాలి సంజన. సర్లే, నగలు జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఈ మహేశ్వరి ఏంటి ఇంకా రాలేదు? అసలు విక్రమ్ చెప్పాడా లేదా? ఏంటమ్మగారు రమ్మన్నారంట? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నా దగ్గర నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉండొచ్చు, ఏదైనా షేర్ చేసుకోవచ్చు. పవిత్ర నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తనని పెళ్లికి ఉండకూడదని చెప్పి ఒక పిచ్చిదానిలాగా ప్రవర్తించాను. అలా చేయకుండా ఉండాల్సిందే. నేను చేసింది తప్పని నాకు తెలిసొచ్చి నాలో నేనే చాలా నలిగిపోతున్నాను. పవిత్రని చాలా బాధ పెట్టాను. అయ్యో, అలా బాధపడకండమ్మా. మీరిద్దరు మంచి స్నేహితులంట కదా. మీ పెళ్లి చూడాలని పవిత్రమ్మ గారు చాలా ఆశపడ్డారంట. నేను మీకు చెప్పేంత దాన్ని కాదు గాని, జీవితం అన్నాక ఇలాంటి మంచి చెడులు వస్తుంటాయి పోతుంటాయి. మీరు చేసింది తప్పని మీరు తెలుసుకున్నారు. ఈ సంగతి తెలిస్తే పవిత్రమ్మ గారు కూడా చాలా సంతోషిస్తారు. నువ్వేం చెప్పకు, నేనే తనతో మాట్లాడతాను. అలాగేనమ్మా. నీ వల్లే పవిత్ర మళ్ళీ వెనక్కొచ్చింది. చాలా థ్యాంక్స్. నీ మెడేంటి మహేశ్వరి బోసుగా ఉంది? ఒక్క గొలుసు కూడా లేదు. అమ్మా, అది నాకు అర్థమైంది. నా పెళ్లిలో నువ్విలా బోసు మెడతో ఉంటావా? ఉండు, నేను ఒక గొలుసు ఇస్తాను. తీసుకో, తీసుకో. నాకేం వద్దమ్మాయి గారు. నీ వల్లే నాకు పవిత్రకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోకుండా ఆగింది. నా సంతోషం కోసం నువ్వు తీసుకోవాల్సిందే. అది కాదమ్మా. తీసుకోకపోతే నేను ఫీల్ అవుతాను. తీసుకో. నేను ఇష్టంతో ఇస్తున్నాను, తీసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఒక్క చైన్ అడ్డు పెట్టుకుని నేనెంత అల్లకల్లోలం సృష్టిస్తానో చూస్తూ ఉండు. నేను మళ్ళీ తిరిగొచ్చినందుకు సంజన కోపంతో రగిలిపోతూ ఉండుంటుంది. తను అనుకున్నది జరగకపోతే సంజు ఆ విషయాన్ని చాలా సీరియస్గా మైండ్ మీదకి తీసుకుంటుంది. అది కూడా కొంచెం ఓర్పుతో ఉంటే చాలు. భగవంతుడా, నా గురించి కానీ ఇంకే విధంగా కానీ ఈ పెళ్లి ఆటంకం లేకుండా జరిగిపోవాలి. సంజుని కలిసావా మహేశ్వరి? ఏమంది? నిన్నైతే ఏమీ అనలేదు కదా? లేదమ్మాయి గారు. సంజన గారు నాతో చాలా బాగా మాట్లాడారు. నా మీద ఎంతో అభిమానం చూపించారు. నువ్వు చెప్పింది నిజమా మహేశ్వరి? అవునమ్మాయి గారు. నా వల్ల మీరు మళ్ళీ వచ్చారని నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. మిమ్మల్ని అలా వెళ్ళిపోమ్మన్నందుకు చాలా బాధపడింది. తప్పు తెలుసుకొని ఫీల్ అయింది. నిజానికి తనే వచ్చి మీతో మాట్లాడతానన్నారు. నన్ను మీకు చెప్పొద్దన్నారు. నేనే ఉత్సాహాన్ని ఆపుకోలేక మీ దగ్గరికొచ్చి చెప్పాను. నా మెడ బోసిగా ఉందని అభిమానంతో నేను వద్దంటున్నా కూడా ఇదిగో ఈ గొలుసిచ్చారండి. పోన్లే మహేశ్వరి, నేను తన గురించే టెన్షన్ పడుతున్నాను. సంజనాలో మార్పు వచ్చింది.
నాకు చాలా హ్యాపీగా ఉంది. కాఫీ తీసుకోవే. మ్. అందరూ బిజీగా ఉన్నారు. కాఫీ పెట్టాలంటే ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? నాకు కాఫీ అసలు అవసరమే లేదమ్మా. నిన్ను బయటికి పంపించడానికి అలా చేశాను. సంజు, ఒక చైన్ కనిపించడం లేదేంటి? నాకేం తెలుసమ్మా, అక్కడే ఉంటుంది, సరిగ్గా చూడు. అంత చూసానే, లేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను. నేను బయటికి వెళ్ళాక ఎవరైనా రూమ్లోకి వచ్చారా? మహేశ్వరి వచ్చి వెళ్ళింది. తనే చైన్ తీసుంటుంది. తను తీయడం నువ్వు చూసావా? చూడలేదు, కానీ గదిలోకి వచ్చింది మహేశ్వరి మాత్రమే కాబట్టి తను తప్ప ఆ చైన్ వేరే వాళ్ళు తీసే అవకాశమే లేదు. తను మంచిదని నమ్మారు కాబట్టే చక్రవర్తి అంకుల్ వాళ్ళు ఇంట్లో పెట్టుకుని పనులు అప్పగిస్తున్నారు. తెలియకుండా ఒక మనిషి మీద నింద వేయటం, దొంగ అని ముద్ర వేయటం తప్పే. వచ్చి నువ్వు కూడా వెతుకు. అసలు ఆ గొలుసు మహేశ్వరికి ఇచ్చింది నేనైతే నువ్వు ఇక్కడ వెతికేం లాభం?